మామ, నువ్వు కూడా అందరిలాకనే ఆ నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి అయిపోతున్నావా? ఆ నలుగురు ఏమనుకుంటారు అంటే నువ్వు ఖాళీగా తిరిగినావు అనుకో, ఖాళీగా తిరుగుతున్నావు అంటారు. నువ్వు ఇంటికాడ కూర్చున్నావు అనుకో, ఇంటికాడ కూర్చున్నావు అంటారు. చదువుకుంటున్నావు అనుకో, వీడెందుకు చదువుతుండే ఇంకేం జాబ్ రాదంటారు. పోనీ ఏదైనా పనికి పోయినావు అనుకో, ఈ పని తప్ప నీకు ఇంకే పని దొరకలేదా అంటారు. ఆ నలుగురు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు మామ. నువ్వు ఏది చేసినా చేయకపోయినా అంటూనే ఉంటారు. ఆ నలుగురు అన్నది కాకుండా నీకేది అనిపించిందో అది చేయి మామ. దాని మీద ఫోకస్ చేయి. నీకు చదువుకోవాలనిపిస్తుందా చదువుకో, లేదంటే బండి మీద తిరగాలనిపిస్తుందా తిరుగు, లేదంటే పండుకోవాలనిపిస్తుందా పండుకో. ఆ నలుగురు నీకేం భోజనం పెట్టరు, ఆ నలుగురు నిన్నేం పెంచరు. మీ ఇంట్లో మీ అమ్మ నాయనకి ఏదైనా నీ వల్ల కష్టం ఉందా అడుగు, తెలుసుకో. లే బేటా నువ్వు ఇట్లుంటే మాకు నచ్చుతలేదంటే అప్పుడు మారు, కానీ ఆ నలుగురి గురించి మాత్రం నువ్వు మారక మామ. ఇది గుర్తుపెట్టుకో. ఆ నలుగురు నిన్ను తిండి పెట్టరు, నిన్ను పెంచరు, ఏం చేయరు. ఈ మాటలు అన్నోడు తప్ప నలుగురు ఇంకేం నిన్ను పట్టించుకోరు. ఆ నలుగురి గురించి ఆలోచించకుండా నువ్వు నీ గురించి ఆలోచించు మామ. నీ గురించి ఏదో ఒకటి చెయ్యి, నీ గురించే చెయ్యి. ఉంటా.